ఆఫ్టర్నూన్ ఇదిగోటండి ఈరోజు వెజ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఇది క్యాప్సికమ్, ఆనియన్ ఫింగర్స్, క్యారెట్, బీన్స్, కొత్తిమీర, పుదీనా, మసాలా పౌడర్, గరం మసాలా పౌడర్, ఇది గరం మసాలా పౌడర్, ఇది పిప్పర్, సాల్ట్, ఇది సోయా సాస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు ఎందుకంటే పొడవుగా కట్ చేశాను, చిన్నపిల్లలకైతే కష్టం అవుతుంది అనేసి నేను పెద్దగా కట్ చేశాను, తీసి పడేయవచ్చని. ఇందులోని ఇంకా క్యాబేజీ వెయ్యాలి, కానీ అంకుల్కి అవ్వదనేసి, పెద్ద వయసు అయింది, జీర్ణం అవ్వదనేసి నేను వేయటం లేదు. ఇప్పుడు స్టార్ట్ చేస్తానండి. ఆయిల్ వేస్తున్నాను. ఎన్ని స్పూన్లు ఆయిల్ వేయాలి? ఒక 4 స్పూన్లు చాలమ్మా. నేను 1/4 కిలోకి ఎక్కువ వేసాను, 1/2 కేజీకి ఎక్కువ వేసాను బియ్యం. 4గురికి సరిపోద్ది. అంటే వెజిటేబుల్స్ ఉంది కదా, 1/2 కిలోకి ఎక్కువ వేసారు రైస్. 1/4 కిలోవే చాలు, ఏంటంటే వెజిటేబుల్స్ ఉంటాయి కదా అందువల్ల. ఇప్పుడు బీన్స్ వేస్తున్నాను. ఇదొక నూనె బాగా ఇదైంది, బీన్స్ వేస్తున్నాను. ఏంటంటే గట్టిగా ఉంటుంది కదా, అందువల్ల బీన్స్ ఫస్ట్ వేయాలి. మూత పెడితే తొందరగా కుక్ అవుతుంది, మగ్గుతుంది బాగా. ఒక్క నిమిషం, ఇదిగో అయిపోయింది చూడండి, అవుతుంది. అన్నీ ఈక్వల్గా అవ్వాలి కదా, అందుకనేసి కొంచెం మగ్గాలన్నమాట. ఇప్పుడు క్యారెట్ వేస్తున్నా. ఈ రెండు కొంచెం గట్టి ఐటమ్స్ కదా, ఇప్పుడు క్యారెట్ వేస్తున్నా. అంటే ఇవన్నీ మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేయాలమ్మా. సాల్ట్ వేస్తే తొందరగా మొగ్గుతుంది. ఇదిగో కొంచెం వేస్తున్నాను, ఎక్కువ వేయండి. కొంచెం మగ్గితే చాలమ్మా, కొంచెం మగ్గితే చాలు. తీస్తున్నాను, చూసారా ఎలా మగ్గిందో, ఇలా మగ్గాలన్నమాట. మగ్గితే తొందర బాగుంటుంది. క్యాప్సికమ్ వేస్తున్నాను. నేనైతే చిన్నది ఒకటి వేసాను. ఒక 4 బీన్స్ వేసాను, ఎక్కువ వేయలేదు. ఒక 100 గ్రాములు ఉంటుంది. క్యారెట్ ఒక 100 గ్రాములు, క్యాప్సికమ్ ఒక 100 గ్రాములు, ఒక కట్ట ఆనియన్ స్ప్రింగ్ ఆనియన్స్ పెట్టాను. ఇది కొంచెం మగ్గాలమ్మా. ఇదమ్మా తీస్తున్నాను చూడండి, అదిగో ఎలాగ కుక్ అయిందో చూసారా, ఇలాగ అవ్వాలన్నమాట. అవుతే బాగుంటుంది. ఇప్పుడు పుదీనా వేస్తున్నా. పుదీనా ఇప్పుడే వేయాలి, ఫ్రైడ్ రైసే. పుదీనా ఇప్పుడు వేయాలి, కొత్తిమీర దించేటప్పుడు వేయాలి. మధ్య మధ్యలో ఇలాంటి గుట్లు వేయాలన్నమాట. పుదీనా మగ్గిని ఇప్పుడు ఫింగర్స్ చేస్తున్నాను.
ఇదిగోటమ్మా మూత పెడుతున్నా. ఇదిగోటమ్మా చూసారా చక్కగా మగ్గింది. ఇప్పుడు అన్నీ బాగా మగ్గాయి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తున్నా. అల్లం వెల్లుల్లి మనం చూసుకొని వేసుకోవాలి. మీకు ఎక్కువ ఘాటుగా ఉండాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఫ్రైడ్ రైస్ అంటే వెజిటేబుల్గా కావాలి అని అనుకుంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ తక్కువగా వేయాలన్నమాట. ఈ అల్లం వెల్లుల్లి కొంచెం పచ్చివాసన పోవాలి. ఎదుగుతుంది అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోవాలి. ఇప్పుడు పెప్పర్ ఎక్కువ వేసి కన్నా మళ్ళీ ఘాటుగా ఉంటుంది. మనం అంత రైస్ అంతా వేసిన తర్వాత చూసుకొని వేసుకోవాలి. ఎక్కువ వేసామనుకోండి, తక్కువైతే వేసుకోవచ్చు, ఎక్కువ అయితే తీయలేము. ఇప్పుడు మసాలా, గరం మసాలా పౌడర్ ఇప్పుడు సాల్ట్ వేస్తున్నా. వీటికి తగినట్టుగానే వేయాలి, ఎందుకంటే రైస్ వేసిన తర్వాత అప్పుడు వేసుకోవాలి, లేదంటే ముక్కలకి పట్టేస్తుంది. సాల్ట్ ఉప్పు ఎక్కువగా పట్టేస్తుంది. ఇందులోని నేను నెయ్యి వేస్తున్నానమ్మా. కొంచెం వేయాలి, ఎక్కువ వేస్తామంటుకోండి మళ్ళీ ఘాటుగా ఉంటుంది. అంటే నెయ్యి వాసనే తెలుస్తుంది తప్ప మనకి ఆ వెజిటేబుల్ వాసన తెలియదు. ఇప్పుడు రైస్ వేయాలి. ఈ రైసు బ్యాచిలర్కి కూడా యూస్ అవుతుంది ఎక్కువ.
చక్కగా ఆఫీసులకి అది వెళ్ళి వచ్చి చేసుకుంటారు కదమ్మా హాస్టల్లో అమ్మాయిలు అదిని వాళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతుంది, చేయడానికి సులువుగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు సోయా సాస్ వేస్తున్నా, కొంచెంగానే వేయాలి. ఉప్పు పొడి, ఇప్పుడు కొంచెం పెప్పర్ వేస్తాను, కలర్ రాలేదు. ఇంకోటేమో కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. పైన కొంచెం ఆయిల్ వేసి అలా దమ్ము పెడతాను. 2 స్పూన్లు వేస్తాను. మొత్తం 6 స్పూన్లు వేసారు. 6 స్పూన్లు వేసాను. ఇదిగోటమ్మా, ఇది నలుగురికి. మీరు 1/4 కిలో రైస్ వేసుకొని ఇంకా వెజిటేబుల్ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, కానీ ఎక్కువ వేసుకున్నా బాగుండదు. ఇదే ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. మళ్ళీ రేపు ఇంకొక వంటతో కలుద్దాం. ఇదిగో ఇది అయిపోయింది, అందువల్ల ఇదిగో మళ్ళీ రేపు ఇంకొక వంటతోటి కలుద్దాం. ఇంకొకసారి అందరికీ థ్యాంక్స్, నమస్తే, జై హింద్. ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్టుంటే మమ్మల్ని ప్రోత్సహించినట్టు ఉంటుంది. మీరు మరీ ఎక్కువ వీడియోస్ చూడాల్సి ఉంటుంది. మీరు థ్యాంక్ యూ సో మచ్. బాయ్.